వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల క్షేమమే లక్ష్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలులోని ప్రముఖ పుణ్యక్షేత్రం చినకాశి రేవులో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అమ్మవారిని దర్శించుకుని పూలు, పళ్ళు మరియు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం లోక కళ్యాణార్థం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన శోభాయమానమైన ఊరేగింపులో మంత్రి దుర్గేష్ స్వయంగా పాల్గొన్నారు. ఊరేగింపు పొడవునా కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అమ్మవారి కటాక్షం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నాను. మన రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలని అమ్మవారిని ప్రార్థించారని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు పట్టణ జనసేన యువ నాయకులు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, నిడదవోలు వాసవి క్లబ్ అధ్యక్షులు బచ్చు సుమన్, కార్యదర్శి గమిని కుమార్, కోశాధికారి మానేపల్లి విశాల, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.